నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ జట్ల మ్యాచ్లో పరుగుల వరద పారింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలేలా కనిపించింది. జట్టులో ఫిల్ సాల్ట్ వంటి కీలక హిట్టర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. ఈ ఒక్క పొరపాటు మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేసింది. మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అసలైన డ్రామా మొదలైంది. సిరాజ్ వేసిన ఒక లూప్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన విరాట్ కోహ్లీ షాట్ ఆడటంలో కొంచెం తొందరపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ను తీసుకొని షాట్ మిడ్ వికెట్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ చేతుల్లోకి నేరుగా వెళ్ళింది. సాధారణంగా 10 సార్లు ప్రయత్నిస్తే 10 సార్లు పట్టేసే ఆ క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ జార విడిచడంతో బౌలర్ సిరాజ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కోహ్లీని 0 పరుగులకే అవుట్ చేసి గుజరాత్ను పైచేయి సాధించేలా చేసే సువర్ణ అవకాశాన్ని సుందర్ చేజార్చాడు. కోహ్లీ క్యాచ్ మిస్ అయినప్పటికీ సిరాజ్ పట్టు వదలకుండా బౌలింగ్ కొనసాగించాడు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన మరో ఓపెనర్ జాకబ్ బేతెల్ను సిరాజ్ పెవిలియన్ చేర్చడంలో సఫలమయ్యాడు. బేతెల్ పాయింట్ దిశగా కొట్టిన అత్యంత వేగవంతమైన షాట్ను కవర్ రీజియన్లో ఉన్న షారూక్ ఖాన్ అద్భుతమైన జంప్తో ఒడిచిపట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ చేసిన పొరపాటును షారూక్ ఖాన్ తన అద్భుత ఫీల్డింగ్తో సరిదిద్దినట్లు అనిపించింది. బేతెల్ వెనుదిరిగినా ఒకవైపు వికెట్ పడిందన్న భయం లేకుండా కోహ్లీ తన విధ్వంసాన్ని మొదలుపెట్టాడు. డకౌట్ గండం నుంచి తప్పించుకున్న కోహ్లీ ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కగిసో రబాడా వేగం కానీ ప్రసిద్ధ్ కృష్ణ బౌన్స్ కానీ కింగ్ను ఆపలేకపోయాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్ను రంగంలోకి దింపినప్పటికీ లాభం లేకుండా పోయింది. రషీద్ వేసిన ఓవర్లో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాది ఐపీఎల్లో తన 300వ సిక్సర్ను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్ల సరసన కోహ్లీ చేరిపోయాడు. ఆ వెంటనే ఎక్స్ట్రా కవర్ దిశగా అద్భుతమైన డైవ్తో తన హాఫ్ సెంచరీ మార్కును కూడా అందుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఆర్సీబీని ఒంటి చేత్తో గెలిపించాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ రేసులోనూ అగ్రభాగాన నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ వదిలేసిన ఆ ఒక్క క్యాచ్ గుజరాత్ టైటాన్స్ కుంప ముంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.